అడుగు బయట పెట్టాలంటే ఎండలు అద్దిరిపోతున్నాయి. సూర్యుడు నడినెత్తి మీద భరతనాట్యం ఆడేస్తున్నాడు. ఇలాంటి సమయంలో షూటింగ్ అంటే పెద్ద రిస్కే. అందుకే మన హీరోలందరూ మనసు మార్చేసుకున్నారు. హాయిగా ఎండలు తగ్గే వరకు వెకేషన్ వెళ్దామని ఫిక్స్ అయిపోయారు. మరి అలా సమ్మర్ హాలిడేస్లో ఉన్న హీరోలు ఎవరో చూద్దామా? గతంతో పోలిస్తే రాజమౌళి చాలా మారిపోయారు. అప్పట్లో ఎండలు మండిపోతున్నా ఒక్కరోజు కూడా సెలవిచ్చేవారు కాదీన. కానీ ఇప్పుడలా కాదు. వారణాసి కోసం హాలిడేస్ మీద హాలిడేస్ ఇస్తున్నారు జక్కన్న. తాజాగా వారణాసి స్కెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి మే అంతా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ అమెరికా కూడా వెళ్లిపోయారని తెలుస్తోంది. మహేష్ మాత్రమే కాదు, ప్రభాస్ కూడా సమ్మర్ వెకేషన్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం కల్కి 2తో పాటు ఫౌజీ, స్పిరిట్ సినిమాలు హ్యాండిల్ చేస్తున్నారు. ఇందులో కల్కి 2 ఇప్పుడు జరగట్లేదు. ఫౌజీకి కూడా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు స్పిరిట్ షూట్ కి బ్రేక్ ఇచ్చి వెకేషన్ వెళుతున్నారు రెబల్ స్టార్. జూన్ నుంచి కొత్త స్కెడ్యూల్ షురూ అయ్యేలా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం కొన్ని రోజులుగా షూటింగ్ కి దూరంగానే ఉన్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కొత్త స్కెడ్యూల్ కోసం బ్రేక్ ఇచ్చారు. సమ్మర్ అయ్యాకే ఈ షెడ్యూల్ మొదలయ్యేలా ఉంది. ఈ లెక్కన మే అంతా తారక్ సమ్మర్ హాలిడేస్ తీసుకున్నట్లే. మే 20న టీజర్ విడుదల కానుంది. అలాగే సినిమా రిలీజ్ డేట్ 2027 జూన్ 11కి మార్చారు. రామ్ చరణ్ సైతం కొన్ని రోజుల్లో పెద్ది నుంచి ఫ్రీ కానున్నారు. మరో వారం రోజుల్లో షూట్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత నెల రోజులకి పైగానే రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోనున్నారు చరణ్. సమ్మర్ అంతా అయ్యాకే సుకుమార్తో ప్రాజెక్టు మొదలు పెట్టాలని చూస్తున్నారు చరణ్. మొత్తానికి మన స్టార్స్ అంతా సమ్మర్ హాలిడేస్ తీసుకుంటున్నారు.